Good morning to everyone. So now we are going to discuss a little grain of gold poem in a fast track way. అంటే చాలా ఫాస్ట్గా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేస్తూ వెళ్ళిపోదాం. ఓకే, ఏ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటి? గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ మీన్స్ ఒక చిన్న బంగారు, అంటే బంగారంతో చేసినటువంటి ఒక విత్తనం. గ్రెయిన్ అంటే విత్తనము లేదా గింజ అని కూడా అనుకోవచ్చు. ఒక బంగారు విత్తనము, చిన్న బంగారు విత్తనము అనేసి దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది పోయం. సో ది పోయట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో అందరికీ తెలిసినటువంటి పోయట్ ఇతను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇఫ్ యూ సీ అబౌట్ హిమ్, హీ వాజ్ బోర్న్ ఇన్ 1861 అండ్ హీ ఎక్స్పైర్డ్ ఇన్ 1941. 1861లో జన్మించి 1941లో ఆయన మరణించారు. అండ్ హీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది నోబెల్ ప్రైజ్. మన ఇండియాలో నోబెల్ ప్రైజ్ విన్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చింది అని చూస్తే గీతాంజలి. సో గీతాంజలి అంటే దిస్ ఇస్ నాట్ ఎనీ సీరియల్ ఆర్ మూవీ అమ్మ. గీతాంజలి మీన్స్ దిస్ ఇస్ ఎ బుక్. ఈ బుక్లో మొత్తము కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. దేని గురించి? గాడ్కి సంబంధించినటువంటి కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. ఆ బుక్కి అతనికి నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేశారు. సో దిస్ గీతాంజలి వాస్ రిటన్ ఇన్ 1912. Next, if we see our national anthem Janagana Mana. So our national anthem Janagana Mana, it was composed by Rabindranath Tagore. So Rabindranath Tagore గారు దీన్ని కంపోజ్ చేశారు. Janagana Mana, our national anthem. Next, there was an educational center. There was a famous educational center. It is called as Shantiniketan. So he was, this Rabindranath Tagore was the founder of Shantiniketan. So this is about the Rabindranath Tagore. He was the first Indian to win Nobel Prize for Geetanjali. He composed Janagana Mana, which is our national anthem, and he was the founder of the educational center Shantiniketan. Next, in this poem The Little Grain of Gold, here the poet ante Rabindranath Tagore garu em cheptunnaru ante giving should come before taking. So giving should come before taking. Giving ante ఇవ్వడం, టేకింగ్ అంటే తీసుకోవడం. సో గివింగ్ షుడ్ కమ్ బిఫోర్ టేకింగ్. మనం తీసుకునే ముందు మనకు ఇచ్చే చేతులు అనేవి రావాలి. తీసుకోవడం అనేది ముందు కాదు, ఫస్ట్ ఇంకొకరికి ఇవ్వాలి, తర్వాతే తీసుకోవాలి అని చెప్పారు. హియర్ ఇన్ దిస్ పోయం హీ ఆల్సో సే దట్ హౌ గాడ్ టెస్ట్ హిస్ డివోటీస్. తన భక్తులను దేవుడు ఏ విధంగా టెస్ట్ చేస్తాడు అని కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. సో పోయంలోకి వెళ్తే, ఈ పోయంలో ఒక బెగ్గర్ ఉన్నాడు. హీ వాస్ ఆన్ ఏ బెగ్గింగ్ గ్రౌండ్స్. అంటే బెగ్గింగ్ చేస్తూ హీ వాస్ మూవింగ్, అంటే ఒక్కొక్క ఇంటికి అలా తిరుగుతూ బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు. అలా బెగ్గింగ్ చేస్తూ ఉన్న టైంలో హీ సా ద కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్ కమ్మింగ్ ఇన్ ఏ జార్జియస్ చారియట్. సో కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్ అంటే, కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్ అంటే రాజులకే రాజు, మహారాజు జార్జియస్ చారియట్లో, అంటే బాగా మెరిసిపోతున్నటువంటి ఒక చారియట్లో, ఇలా బంగారంలా మెరిసిపోతూ ఉన్నటువంటి ఒక చారియట్లో అతను వస్తున్నాడు. సో చారియట్ మీన్స్ వాట్? గుర్రం బండి అన్నమాట. ఓకే, గుర్రాలతో నడుపుతూ ఉంటారు కదా రథం అనేసి, ఇట్ ఈస్ కాల్డ్ చారియట్. అలాంటి రథం మీద రారాజు వస్తూ ఉన్నాడు. ఆ టైంలో బెగ్గర్ ఈస్ ఆన్ బెగ్గింగ్ రౌండ్స్, అంటే బెగ్గింగ్ చేస్తున్న టైంలో రాజు వస్తున్నాడు. సో ఆ టైంలో ఎలా ఉంటుంది? ఒక బెగ్గర్ని మహారాజు చూస్తే ఏం చేస్తాడు? ఖచ్చితంగా తనకు కావాల్సినంత డబ్బు ఇచ్చేసి తనకి ఆ పేదరికాన్ని పోగొడతాడు. సో ఈ బెగ్గర్ హీ స్టార్టెడ్ టు బీ ఎక్సైటెడ్. చాలా ఎక్సైట్ అయిపోయాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హిస్ హోప్ రోజ్ హై. అతని లోపల ఆశలు చాలా ఎక్కడికో పోయాయి. అంటే చాలా గొప్పగా థింక్ చేస్తున్నాడు అనమాట. నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, నాకు ఈ దరిద్రం అంతా పోతుంది, నేను చాలా గొప్పగా బ్రతికే రోజులు వస్తున్నాయి అని హిస్ ఆల్ డ్రీమ్స్ హీ స్టార్టెడ్ టు గో ఆన్. అతని డ్రీమ్స్ని కనడం స్టార్ట్ చేశాడు. అలా ఎలా తను హీఈస్ గోయింగ్ టు రిసీవ్ బౌంటీ. సో మహారాజు తనకు చాలా గొప్పగా దానం చేస్తాడు. ఆ దానం చేసిన వాటితో తన పేదరికం అనేదాన్ని తను తొలగించుకోవచ్చు అని హీ వాస్ వెరీ ఎక్సైటెడ్. బట్ అక్కడ ఏమే జరిగింది? బెగ్గర్ వాజ్ షాక్డ్ దేర్. సో బెగ్గర్ అలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంటే ఆ చారియట్ వచ్చి తన ముందే ఆగింది. అండ్ ద కింగ్ ఏం చేశాడు? హీ గాట్ డౌన్ ఆఫ్ ది చారియట్ అండ్ హీ కేమ్ టువర్డ్స్ ది బెగ్గర్. బెగ్గర్ దగ్గరికి వచ్చాడు. సో ఇతని లోపల ఇంకా హ్యాపీనెస్ పెరిగిపోయింది. కానీ అక్కడ షాకింగ్ విషయం ఏం జరిగింది అంటే, ఈ బెగ్గర్కి ఇవ్వాల్సిన కింగ్ రివర్స్లో కింగే బెగ్గర్ని అడిగాడు వాట్ హీ వుడ్ గివ్, నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు అని
కింగ్ బెగ్గర్ని అడిగాడు. దెన్ బెగ్గర్ థాట్ ఇట్ వాస్ ఎ క్రూయల్ జోక్. సో ఇట్ వాస్ ఒక పెద్ద జోక్ లాగా అతనికి అనిపించింది. సో ఇదంతా నిజం కాదు, ఏదో జోక్ చేస్తున్నారేమో అని నమ్మలేక అతను ఏం చేశాడంటే హీ టుక్ ద స్మాలెస్ట్ గ్రెయిన్ ఆఫ్ కార్న్. తన సంచి ఉంటుంది కదా, తను మార్నింగ్ నుంచి బేక్ చేస్తే వచ్చిన గ్రెయిన్స్ అవి అన్నీ ఒక చిన్న సంచిలో ఉన్నాయి బ్యాగ్లో. సో అందులోంచి ఒక చిన్న గ్రెయిన్ ఆఫ్ కార్న్ రిలక్టెంట్లీ అంటే ఇష్టం లేకుండానే తీసి కింగ్ చేతిలో పెట్టేశాడు. దెన్ కింగ్ వెళ్ళిపోయాడు. ఇతను కూడా తన బెగ్గింగ్ చేసేసుకొని తను కూడా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీ టుక్ అవుట్ ఆల్ ది గ్రెయిన్స్. సో అతని బ్యాగ్లో ఉన్న గ్రెయిన్స్ అన్నీ హీ డ్రాప్డ్ ఆన్ ది గ్రౌండ్ మీద డ్రాప్ చేసి చూసేసరికి హీ ఫౌండ్ ఏ టైనీ పీస్ ఆఫ్ గోల్డ్. సో ఆ గ్రెయిన్స్ అన్నిటి మధ్యలో ఒక గోల్డ్తో మెరుస్తూ ఉన్న ఒక విత్తనం అనేది అతనికి కనపడింది. సో అది ఎలా ఉంది, అచ్చం ఏదైతే తను రాజుకి ఇష్టం లేకుండా ఇచ్చాడో అతి చిన్ననైనటువంటి ఆ కార్న్ ఉంది కదా, సో దాన్ని ఇలాగే ఉంది. దెన్ హీ వెప్ట్ బిటర్లీ. చాలా అంటే చాలా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? బికాస్ ద బెగ్గర్ హ్యాడ్ రియలైజ్డ్ దట్ ద కింగ్ వాస్ నన్ అదర్ దాన్ గాడ్. అప్పుడే అతనికి ఏమర్థమైంది, ఆ కింగ్ ఎవరో కాదు, ఆ భగవంతుడే తనని పరీక్షించడానికి వచ్చాడు. హూ కేమ్ ఫర్ టెస్టింగ్ హిమ్ అండ్ హీ టెస్టెడ్ హిమ్ అని అర్థం చేసుకున్నాడు. ఆ భగవంతుడే ఒక రాజులాగా వచ్చి నన్ను అడిగితే నేను ఇలా చేశానా అని చాలా కుమిలి ఏడ్చాడు. సో భిక్షగాడు అంటే ఎవరు? అందరి దగ్గర భిక్షం ఎత్తుకుంటాడు, అంటే తీసుకునేవాడు, నథింగ్ బట్ టేకింగ్ అనమాట. అలా ప్రతి ఒక్కరి దగ్గర తీసుకునే అతను ఒక కింగ్ వచ్చి అడిగితే హీ డిడ్ నాట్ గెట్ హ్యాండ్స్ టు గివ్, అంటే ఇవ్వడానికి అతనికి చేతులు అనేవి రాలేదు. సో హీ వాస్ నాట్ ఏబుల్ టు గివ్. ఇష్టం లేకుండా అన్నిటికంటే చిన్నది వెతికి ఒక కార్న్ గింజ అతనికి ఇచ్చాడు. సో అంటే ఇష్టం లేకుండానే ఇచ్చాడు. సో డైలీ తీసుకునే చేతులు ఉన్న అతను ఒక పర్సన్ అడిగితే ఇవ్వడానికి అతనికి చేతులు రాలేదు. సో అలా భగవంతుడు వచ్చి తనని టెస్ట్ చేసేసరికి తనకు అర్థమైంది. ఏమనుకున్నాడంటే నౌ ఐ హ్యాడ్ ది హార్ట్ టు గివ్ ఆల్ టు హిమ్. ఇప్పుడు వచ్చి నన్ను అడిగితే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను అని ఏడ్చాడు. కానీ ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది? సో టెస్టింగ్ అనేది ఎప్పుడు చేయరు, ఒక్కసారి టెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏదైనా కూడా అర్థమైపోతుంది. సో అలా తను చాలా బాధపడి తను బుద్ధి తెచ్చుకున్నాడు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అంటే ఇది సపరేట్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర నుంచి నాకు ఏమొస్తుంది నేను ఏం తీసుకోవాలి, నాకు ఏమి ఇస్తావు అని ఆశిస్తారు తప్ప మనమేం ఇస్తున్నాము రిటర్న్లో వాళ్ళ కోసం మనమేం చేసాము అని ఎవరు ఆలోచించట్లేదు. సో అలా చెయ్యాలి అనేసి దిస్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది లెసన్. I mean nothing but the poetry, A Little Grain of Gold, which was written by Rabindranath Tagore. So I hope you all understood this poem.